మరదలుల్లా అందరు మంచిగా ఉన్నారా? నియ్యత్ లేనోనికి బర్కత్ తక్కువ ఉంటుంది, గట్లని అమీర్ లేకుంటే ఫకీర్ లెక్క చేస్తుంటాడు మా సత్తి. అరే గట్లగా సత్తి గిట్లా అంటే అసలు నా మాట అయినాడు కదా. పొద్దున్నే ఆఫీసులో సంతకం పెట్టి పోయిండు, ఎటు పోయిండో ఏడున్నాడో కదా మా సత్తి. ఆగో మా సత్తియాల బాగానే కష్టపడుతున్నాడు కదా. ఒకటి 2 3 ఇక చాలరా, మంచి జిమ్ చేయాలి ఇక. సత్తి ఓ సత్తి, ఇలా చెమటలు కారుతుంటే ఎక్సర్సైజ్ చేస్తుంటే ఊకేనా పానం తింటవేంది? గింత మంచిగా నీతో మాట్లాడుతా అంటే పానం తింటనా అంటావా? ఉత్తుత్తుగా నన్నంటే నీకు పాపం తగులుతుంది సత్తి. అసలే కండలు పెంచాలి, ఏంది ఊకే సత్తి సత్తి అని కిరికిరి పెడతావు నాతోటి? నువ్వు కండలు పెంచుతావా? మస్తు నవ్వొస్తుంది సత్తి నీ మాటలు వింటుంటే. జరా నీ పుణ్యం ఉంటుంది లచ్చక్క, నవ్వకు, చిన్న పిల్లలు చూస్తే దడుచుకుంటారు. పిల్లలు లేని ఇంట్లో తాత అమ్మడినట్టున్నది నీ కథ సుత్తా అంటే. ఇప్పుడు అవసరమా ఇవన్నీ నీకు? ఏంది లచ్చక్క, నా వయసు చూసి నన్ను తొక్కి పెట్టాలని చూడకు. బంతి లెక్క ఎంత కిందికి కొట్టాలని చూస్తే అంత పైకి ఎగుతాడు. సత్తిగాడంటే ఏమనుకున్నావు? బాగా పైకి లేవకు సత్తి, కింద పడితే మూతి పనులు రాలుతాయి. సులకన చేసి మాట్లాడాలి లక్షక్క. నేను 6 ప్యాక్స్ పెంచినాక సత్తిగాని లెక్కేందో నీకే తెలుస్తుంది. అది 6 ప్యాక్స్ కాదు సత్తి, 6 ప్యాక్. నీకు ఆల్రెడీ ఫ్యామిలీ ప్యాక్ ఉన్నది కదా, మళ్ళీ గదెందుకు? పుసుకున్నా యాక్టింగ్ నచ్చేవరన్నా హీరోగా తీసుకుంటే ఎట్లా? 6 ప్యాక్స్ ఉండాలి, గందుకే ఈ 6 ప్యాక్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నా. నీకు పగటి కళలు ఎక్కువైనాయి సత్తి. నిన్ను కమేడియన్గా తీసుకున్నాడే ఎక్కువ, ఇంకా హీరోగా సుతం తీసుకుంటారా? నీతోటి మాట్లాడితే పొద్దున పని దండగా, రాత్రి మాట్లాడితే నిద్ర దండగా అయినట్టు ఉంటుంది. సరే గాని ఇలా జిమ్కు పోవాలని ఆలోచన ఎందుకు చేసినావు సత్తి, జర చెప్పు. ఏం లేదు లచ్చక్క, ఈ మధ్యలో జిమ్ చేసుకుంటా చాలా మంది గుండెపోతోడు చనిపోతున్నారట కదా. అవును సత్తి, నిజమే. టీవీ సీరియల్ యాక్టర్ సిద్ధార్థ శుక్ల చనిపోయిండు. గట్లనే మొన్న కన్నడ హీరో పునీత్ కూడా గుండెపోటుతో మరణించిండు. కానీ వాళ్ళిద్దరు సుతం చూస్తే ఆరోగ్యంగా కనిపించేది, మస్తు ఫిట్గా ఉండేది. వాళ్ళకు గుండెపోటు వచ్చుడేంటి సత్తి? కండలు పెరగాలని అవసరానికి మించి ఎక్సర్సైజ్ చేసి కూడా మంచిది కాదట. మరి ఎప్పుడెప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే మంచిదో జర ఎప్పురా సత్తి, మనలు సుతం వింటారు. నాకు గద్దె వచ్చినాక నీకు చెప్పాను అలా చెక్క. దీని గురించి ఎవరన్నా అరుచుకొని చెప్పరా సత్తి? వాళ్ళని నీళ్ళని కాదు లచ్చక్క, డాక్టర్ సాబ్ అయితేనే బరాబర్ చెప్తాడు. ఇక డాక్టర్ దగ్గరికి పోయి తెలుసుకుంటా. సరే సత్తి పోయిరా. తలకాయల దిమాగ్ పని చేసినప్పుడే మా సత్తి మంచి మంచి పనులు చేస్తుంటాడు. ఇక డాక్టర్ సాబ్నే అరుచుకుంటా లచ్చక్క. నమస్తే డాక్టర్ సాబ్, బాగున్నారా? బాగున్నా సత్తన్న, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. ఏం సంగతులు? జిమ్ బాగా చేస్తున్నట్టున్నావు ఈ మధ్య. జిమ్ కానుండి మీ దగ్గరికి వచ్చిన సార్, కొన్ని డౌట్స్ ఉన్నాయి, అది మీ దగ్గరికి వస్తేనే క్లియర్ అవుతుందని మీ దగ్గరికి వచ్చిన. అవునా సత్తన్న, ఏం డౌట్స్ ఉన్నాయి చెప్పు సత్తన్న. సార్, ఈ మధ్యకాలంలో జిమ్ములు చేసుకుంటేనే చాలా మంది చనిపోతుండ్రు. వాళ్ళని చూస్తే ఆల్రెడీ ఫిట్నెస్గా ఉన్నట్టు అనిపిస్తారు. అసలు దానికి కారణం ఏందో మీ దగ్గర తెలుసుకుందామని వచ్చిన సార్. మనుషులో మనం చూడడానికి సన్నగా లావు ఉన్నా, చూడడానికి 6 ప్యాక్ ఉన్నా కానీ లోపల మన అలవాట్లు బట్టి, మన పరిస్థితులు బట్టి చాలామంది ఇట్లా అనుకోకుండా చనిపోతున్నారు. ఒకటేంటంటే సహజంగా ఇప్పుడు సినీ తారాలు వీళ్ళందరూ ఏంటంటే డైట్ హ్యాబిట్స్, ఫుడ్, ఇంకొకటి స్ట్రెస్, ఇంకొకటి హెవీ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, తర్వాత వాళ్ళు ఫుల్ టైం ఇండోర్ ఎక్సర్సైజెస్, అవుట్డోర్ కాదు ఇండోర్ హెవీ జిమ్ ఎక్సర్సైజ్ చేస్తారు. దీనివల్ల కూడా ఏంటంటే ఇదివరకు ఎప్పుడైనా పుట్టుకతోని ఉండే గుండె జబ్బులు లాంటివి ఏమైనా ఉన్నా కానీ మనకు తెలియదు, అలాంటి వాటి వల్ల కూడా జరుగుతున్నాయి. సార్, చాలా మంచి విషయాలు చెప్పిండ్రు. కానీ ఒక వ్యక్తి జిమ్ ఎన్ని నిమిషాలు చేస్తే బాగుంటుంది?
అయితే మనకేముంటుందంటే రాత్రి 6 ప్యాక్ రావాలని ఉంటుంది. సో ఒకటే రోజు ఈ రోజు 70 కిలోలు రేపు పొద్దునకే 55 కిలోలు కావాలి అని చెప్పి చాలామంది హెవీ డైటింగ్, హెవీ జిమ్ అలాంటివి చేస్తూ ఉంటారు. సో అలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ బ్రేక్ అయిపోయి ఉల్టా వీక్ అవుతారు తప్ప సహజంగా సడన్గా ఏం తగ్గరు. సో ఒక మనిషి సహజంగా 25 నుంచి 30 నిమిషాల వరకు రెగ్యులర్ వ్యాయామం చేసుకుంటూ జిమ్ చేస్తే సరిపోతుంది. లేదంటే వారానికి ఒక 75 గంటల నుంచి 150 గంటల వరకు అట్లా చేసుకొని దాంతోపాటు ఫుడ్ మెయింటెనెన్స్ అలాంటివి చేసుకుంటే సరిపోతుంది. మా సత్తి మంచిగానే చేస్తున్నాడు రిపోర్టింగు. అడుగు సత్తి అడుగు. అడుగుతా లచ్చక్క, అడుగుతా సార్ని. ఇంకా చాలా విషయాలు అడుగుతా సార్. ఇంకా కొన్ని విషయాలు సార్. ఈ మధ్య కాలంలో నడియుడి వయసు వాళ్ళే గుండె జబ్బుతో చనిపోతుండ్రు. అసలు దానికి కారణం ఏమంటారు? అన్న ఇది వినడానికి నాకు కూడా బాగా బాధాకరంగా ఉంది. ఒకప్పుడు కార్డియాలజీ అంటే పేషెంట్స్ని చూస్తే 45-50 సంవత్సరాల వాళ్ళు లేకపోయి ఉంటే ఒక ఏజ్ వాళ్ళే గుండెపోటులో ఉండేవాళ్ళని చూసేవాళ్ళం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుంది, 16 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళ పిల్లగాళ్ళకు కూడా మొత్తం గుండెపోటులు రావడం లాంటివి జరుగుతున్నాయి. వీటికి మెయిన్ కారణాలు ఏంటిదంటే, ఒకటి పని ఒత్తిడి. సహజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లం కానీ ఇప్పుడు డాక్టర్లం కానీ ఎవరైనా రోజుకు 16 నుంచి 18 గంటల దాకా కూర్చునే ఉంటున్నాం. ఒకటి పాతకాలంలో రోజు పొలానికి పోవడని లేకపోతే ఇంట్లో పనన్నా ఎవరో చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే ప్రతి పనికి ఒక లేబర్ మెయింటెనెన్స్ వాళ్ళు ఉండడము, అన్ని వాళ్ళు ఉండేసరికి మెయిన్గా వ్యాయామం తగ్గింది, స్ట్రెస్ పెరిగింది. ఇంకొకటి తిండి హ్యాబిట్స్. ఒకప్పుడు మంచి రాగి గట్క కానీ లేకపోతే జొన్నన్నలు కానీ లేకపోతే రెగ్యులర్ బియ్యం లాగా తినేవాళ్ళు. ఇప్పుడు ఏమైనా కానీ మొత్తం ఫాస్ట్ ఫుడ్స్, బర్గర్, పిజ్జా ఇలాంటి వాటి హ్యాబిట్స్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుందంటే వెరైటీగా అన్ని కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవ్వడం, దానిపైన మనం ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల హార్ట్ పైన వెజల్స్లో మొత్తం కొలెస్ట్రాల్ జామ్ అయిపోయి ఈ ఏదో ఒక వ్యాయామాలు ఇలాంటివి చేసినప్పుడు ఆ ప్లేక్స్ బ్రేక్ అయిపోయి ఎక్కడో ఒక డిపాజిట్ ఉండడం అవడంతో హార్ట్ అటాక్ లాంటివి జరగడం బాగా సహజంగా జరుగుతుంది. కానీ గుండె జబ్బు రావడానికి ముందు లక్షణాలు ఎట్లా ఏర్పడతాయి? మామూలుగా గుండె జబ్బు లేకపోతే ఏమైనా హార్ట్ అటాక్ లాంటిది ఏమైనా వచ్చినప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే మనకు అందరు అనుకున్నట్టు ఛాతీలో బరువు ఉంటుంది, ఛాతీ నొప్పి వస్తుందని అనుకుంటారు. అది గ్యాస్ ప్రాబ్లం ఉంటే కూడా మనకు వస్తూ ఉంటుంది. అన్నిటికన్నా మెయిన్ ఏంటిదంటే ఆయాసము, విపరీతమైన చెమటలు, అసలు మనం ఇంత కూడా భరించలేనంత చెమటలు. ఇంకోటి ఆయాసం, ఇట్లా స్ట్రైట్గా కూర్చొని ఎప్పుడు మనం తీసుకోలేము. అండ్ పెయిన్, ఈ రేడియేటింగ్ ఉంటుంది, ఇక్కడ నుంచి వెనక్కి పోవడం కానీ పక్కడికి వెళ్ళడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో సహజంగా నొప్పి అనేది అందరికీ ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లం నొప్పి ఉంటుంది, రాత్రి మంద అయినా చికెన్ తిన్నా వచ్చే గ్యాస్ ప్రాబ్లంతో ఉంటుంది. కానీ హెవీగా చెప్పాలంటే ఆయాసం ఉంది, చెమటలు అనేవి చాలా మెయిన్ ఫ్యాక్టర్స్. దాంతోపాటు కొద్ది మందికి మొత్తం షుగర్లో అయిపోవడము, బీపీలో అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో నొప్పితో పాటు రేడియేటింగ్ అయ్యే నొప్పి ప్లస్ ఆయాసం, చెమటలు అనేవి మెయిన్ సిమ్టమ్స్. ఇంకా చాలానే ఉంటాయి, బట్ ఇవైతే మెయిన్. ఓకే సార్, గుండె జబ్బులు రాకుండా మెయిన్గా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం లేదు సత్తన్న, మామూలుగా అందరం ఫస్ట్ చేయాల్సింది ఏంటిదంటే పొద్దున్నే లేచి ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల దాకా వాకింగ్ చేసుకోవడము, రెగ్యులర్ ఎక్సర్సైజులు చేసుకోవడము, ఆ తర్వాత హై ఫ్యాట్స్, హై ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ తగ్గించుకోవడం. రెండోది నాన్ వెజ్ ఎక్కువ తీసుకోకపోవడం, డైలీ కంటిన్యూస్ నాన్ వెజ్ తీసుకోవడం, దానిపైన ఆల్కహాల్ తీసుకోకపోవడం. అండ్ కొలెస్ట్రాల్ సంబంధించిన నెయ్యి వస్తువులు అలాంటి రెగ్యులర్ తీసుకోకుండా స్ట్రెస్ తగ్గించుకొని యోగా లాంటిది, వ్యాయామాలు లాంటివి చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటే చాలా వరకు తగ్గించుకోవచ్చు మనం. ఇంకొకటి ఏంటంటే చాలామందికి మనకు తెలియదు ఏంటంటే మన తాతలకో నాన్నలకో ఎప్పుడో వచ్చిపోయి ఈ గుండె జబ్బులు ఉన్న వాళ్ళు 6 నెలలకో సంవత్సరానికి ఒకసారో కంపల్సరీ రెగ్యులర్ ఫ్రీక్వెంట్ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ గుండె అనేది మన బాడీలో ఏ అవయవమైనా కొంచెం టైం ఇస్తుంది. బ్రెయిన్ అనుకోండి, స్ట్రోక్ వచ్చిన తర్వాత మనం వెళ్ళిన తర్వాత ఇంజెక్షన్స్ వేసే 6 hours to 12 hours వరకు మనకు డెడ్ లైన్ టైం అనేది ఉంటుంది. కానీ గుండెకి ఏంటంటే మనకు నొప్పి వచ్చిన తర్వాత ఇట్లా సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత పక్కలోనే పిలిచేంత టైం కూడా ఇవ్వదు, సెకండ్లోనే పోతూ ఉంటుంది. సో అందుకనే ఏంటంటే ఈ గుండెకు దేంతో మనం రిస్క్ తీసుకున్నా పర్వాలేదు, కానీ గుండెతో మాత్రం మనం ఆడుకోవద్దు. కాబట్టి వంశపారంపర్యంగా ఏమైనా ఉన్నా కానీ లేకపోతే అరిథ్మియాస్ అంటే ఏమైనా ఉన్నా కానీ ఇలాంటి ఏమైనా ఉన్నా మనకేం తెలియదు. కాబట్టి వీటి కోసం 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారిగా మాస్టర్ హెల్త్ చెకప్లు చేసుకోవడము, ఏదన్నా బయటపడింది దానికి కరెక్ట్గా మెడిసిన్ వాడడము, ఇనిషియల్ స్టేజెస్లోనే దాన్ని కరెక్ట్ చేసుకుంటే బెటర్. థ్యాంక్ యూ సార్. లచ్చక్క ముచ్చట చూసే ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు, మాకు, మా స్టాఫ్ అందరికి కూడా చాలా మంచి విషయాలు చెప్పింది సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు సత్తన్. సరే కానీ నువ్వు ఇక ఆఫీస్కి రా.
ఇన్నర్ కథనుల్లా ఆరోగ్యం కోసం ఎట్లా పడితే అట్లా ఈ ఎక్సర్సైజ్లు చేయకుల్లి గట్లనే ఒక్క రోజుకు 30 నిమిషాలు చేస్తే చాలని చెప్తున్నారు డాక్టర్లు. అందుకే మనం మంచిగుంటేనే ఏదన్నా చెత్తం కాబట్టి ఎంత చేయాలనో అంతే చేసి ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకుందాం, సరేనా? హుజరాబాద్లో ఎలక్షన్లు అయితే అయిపోయినవుల్లా ఇక రిజల్ట్ ఒక్కటే బాగున్నది. అయితే ఆఫీసర్లు ఎలక్షన్లల్లా అధికారాన్ని ఇష్టం వచ్చినట్టు వాడిల్లని మండిపడ్డాడు రాజేందర్ అన్న. పోటాపోటీగా సాగిన హుజరాబాద్ ఎన్నికలైతే అయిపోయినాయి కదా. టీఆర్ఎస్కు బీజేపీకి తగ్గ పోరే నడిచింది. అయితే ఎలక్షన్ల ఆఫీసర్లు అధికారాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే జమ్మికుంటల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు పంచిల్లని అంటున్నాడు. ఎన్నిసార్లు సిపి గారిని మొదలుపెట్టుకున్నా మేము నిష్పక్షపాతంగానే ఉంటున్నామని చెప్పింది తప్ప ఎక్కడ కూడా దాన్ని ప్రభుత్వం విఫలమైన సందర్భంలో ఇవాళ కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ విఫలమైన సందర్భంలో స్వయంగా ప్రజల రంగంలో దిగి కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ ఈవీఎంలు చెల్లనివని, ఈ ఈవీఎంలు ఖరాబైనవి అని చెప్పి వాటిని మార్చే ప్రయత్నం చేయడం, తాగబోసే ప్రయత్నం చేసిండ్రు, డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు, దౌర్జన్యం ప్రయత్నం చేసిండ్రు. చివరికి ఇవన్నీ జరిగిన తర్వాత మా ఆత్మను ఆవిష్కరించి ఓటు వేస్తే మా ఓటు వేసినటువంటి బాక్సును కూడా న్యాయం చేసి మా అభిప్రాయాన్ని మారుస్తారనేటువంటి భావన ఇలా మొత్తం హుజరాబాద్ ప్రజల్లో చర్చనీయాంశం. ఇంత దుర్మార్గం ఉంటుందా, ఇంత అన్యాయం ఉంటుందా, ఎక్కడ చూడలే ఇట్లా అనేటువంటి భావన వచ్చింది. ఇవాళ దీని మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కలగబోతా ఉంది. ఆ తదుపరి తప్పకుండా ఢిల్లీ లెవెల్లో కూడా ఈ విషయం మీద సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేయబోతాం. ఇన్నారు కదా, రాజన్న అయితే ఏదో మోసం జరిగిందని చెప్పి రంది పడుకుంటా మాట్లాడుతున్నాడు. దీని మీద ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తాం అంటున్నాడు అన్న. రోజువారి పని ఒత్తులను నిడిచిపెట్టి మంచిగా మన ఇంట్లోతోని సరదాగా కొత్త కొత్త ప్రదేశాలు చూడడానికి పోతే మనసుకు ఎంత నిమ్మలంగా ఉంటుందిలా. అగో గట్లాంటి ఒక మంచి చూడదగ్గ ఒక లొకేషన్ చూపెడతానా, చూడరు మరి. చూస్తున్నారు కదా, పచ్చని కొండల నడుమ ఎంత చూడముచ్చటగా ఉన్నదో కదా ఈ గుడి. అగో షూటింగులు కూడా జరుగుతున్నాయి కదా. మరి ఇది ఎక్కడనో కాదులా, మన పొరుగునున్న పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామ పంచాయతీ ధర్మాబాద్ కొండ శివార్లో ఉన్నది. ఇక ఈ గుడికి ఒక చరిత్ర ఉన్నది. 300 ఏళ్ల నాటి గుడట ఇది. ఆ ఊళ్ళ అప్పటి జమీందర్ ఎర్రబాటి నరసింగరావు అనేటైన రంగనాయక స్వామి ఆలయానికి కలుపుకొని ఇగో ఈ గుడిని కట్టించిండట. దీన్ని అండాలమ్మ గుడి అని అంటారట. అయితే గుడి కట్టించుడు అయిపోయింది, కానీ ఇక గుళ్ళే విగ్రహం పెడదామనే లోపు జమీందార్ చనిపోయిండట. అప్పటి నుంచి ఎవ్వరు కూడా ఈ ఆలయాన్ని పట్టించుకోలేదట. డంగు సున్నం, సున్నపు రాయి, ఇటుకలతోని ఈ గుడిని కట్టిల్లట. గుడి గురించి గీ అన్న ఇంకేదో చెప్తున్నాడు ఇందం. విగ్రహం ప్రతిష్ట చేసిర్రు అని మా తాత ఒక ఆయన చెప్పేవారు. ఇంకా కొంతమంది ఏంటంటే దాంట్లో ప్రతిష్ట చేయలేదు, ఏం లేదు అని కొంతమంది అంటుంటారు. కాకపోతే అది దాని గురించి మాకు తెలియదు. కాకపోతే కొందరు అనేది ఏంటి అని అంటే ఈ విగ్రహం పెట్టిర్రు, పూజలు జరిగేటి అవన్నీ జరిగినాయని చెప్పిర్రు. మళ్ళీ మధ్యలో ఒక 100, 70 సంవత్సరాల క్రితం ఈ గుళ్ళో ఉన్న విగ్రహాన్ని మామూలుగా గుప్త నిధుల కోసం తవ్వుకొని పోయిర్రు అనేది ఒక మాట, ఒక టాకు. అంతకుముందుగా అప్పుడు జనాలు పూజలు జరిగినప్పుడు ఎట్లున్నదో ఆ మళ్ళా విగ్రహాన్ని తవ్వకపోయిన తర్వాత చెట్లు, పిచ్చి మొక్కలు అన్నీ అంత విచిత్రంగా మారిపోయింది. ఇన్నారు కదనుల్లా అన్న ఏమన్నాడో, వాళ్ళ తాత అయితే గుళ్ళ విగ్రహం పెట్టిల్లు, పూజలు కూడా జరిగేదని చెప్పేదట. ఇక ఇంకొందరేమో అసలు విగ్రహమే పెట్టలే, పూజలు కూడా జరగలేదని చెప్తే గుప్త నిధుల కోసం తవ్వుకొని పోయిలని ఇంకొందరు చెప్తుంటారట. మరి ఇలా ఏది నిజమనేది మాత్రం తెలియదట. అయితే పూజలు గిట్లా ఏం జరగకపోయేసరికి గుడి తాగుబోతులకు అడ్డగా మారిందట ఈ గుడి. ఇక ఊరోళ్ళందరూ కలిసి గుడి చుట్టుపక్కల మంచిగా సాఫ్ చేసి సోషల్ మీడియాలో పెట్టుడుతోని మస్తు మంది పర్యాటకులు వస్తున్నారంట. ఆదివారం నాడు ఇంకా చాలా మంది వస్తున్నారంట. గుడి గురించి సర్పంచ్ అన్న ఇంకేదో చెప్తున్నాడు ఇనుర్రి. న్యాయంలో ఏంటంటే మనం ఎంతో కొంత ఇక్కడ డెవలప్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ పెట్టుకుంటే మాకు ఇక్కడ పల్లె పక్కన వనం పెట్టి పూలతోటి నింపడం జరిగినది. ఒకప్పుడు ఏంటంటే ఈ గుడి చుట్టూ మొత్తం పిచ్చి మొక్కలు ఉండే, ఇక్కడ అన్నీ చూడడానికి కూడా ఒక్కరు రాపోదురు. ఇక్కడ ఇంత మంచి టెంపుల్ పెట్టుకొని కనీసం పెద్దపల్లికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెంపుల్ను ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు ఎందుకంటే మనం ఒక 400 చెట్లతోటి
రకాలతోటి పండ్లు పూల చెట్లు అన్ని రకాలతోటి మేము ఇక్కడ పల్లె వాతావరణం బాగుండనట్టు ఇక్కడ చేయడం జరిగినది. ఇప్పుడు జనం అయితే రావడం, ఫోటోలు దిగడం, షూటింగ్ తీసుకోవడం, ఇక్కడికి రోజు హైదరాబాద్ నుంచి కూడా రావడం జరుగుతుంది. గట్లనే షూటింగ్లు కూడా జరుగుతున్నాయి. గీ అన్న కూడా ఏదో అంటున్నాడు కదా. 5 కిలోమీటర్ దూరంలో ఈ లొకేషన్ చాలా బెస్ట్గా ఉంది. ఇక్కడ మేము చాలా సీరియల్స్ కానీ, తర్వాత వెబ్ సిరీస్ కానీ, తర్వాత సినిమా షూటింగ్ కూడా ఈ మధ్యలో జరిగింది. చాలా అందమైన ప్రకృతి, చాలా మంచి న్యాచురల్ది. ఇలాంటి నేచురల్ ఇక్కడ మాకు అందుబాటులో లేదు. చాలా విపరీతంగా మంచి చెట్లతోని ఇక్కడ మంచి వాళ్ళు ఈ లుక్ తీసుకొచ్చారు. అంతకుముందు ఇంత లుక్ లేకుంటేను మాకైతే బెస్ట్ లొకేషన్గా ఇది మాకైతే ఒక గిఫ్ట్ లెక్క దొరికింది. చూసారు కదా, మన తెలంగాణలో జలపాతాలు, గుళ్ళు, ప్రాచీన కట్టడాలు మస్తుగానే ఉన్నాయిలా. ఇప్పుడు మనం చూసిన ఈ గుడిని అక్కడున్న ప్రజలైతే మంచిగానే చూసుకుంటారు. కానీ గవర్నమెంట్ కూడా పట్టించుకొని ఇంకేమైనా సౌలతులు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా. ఇగో ఇవుల్లా ఇయాడి లచ్చక్ ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకుంటా మరి.